మూవీ ఓపెన్ అవగానే ఫేమస్ జర్నలిస్ట్ అయినటువంటి అనుపమ అలియాస్ రమణి తను ఒక పర్సన్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఆ పర్సన్ గురించి రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు. అసలు ఇంతకీ ఆ పర్సన్ ఎవరు, తన గురించి ఎందుకని ఇంతమంది ఇన్ని కట్టుకథలు చెప్తున్నారు, అదంతా కట్టుకథలా లేదా నిజమా అని రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. తలకోన అని ఒక ప్లేస్ లో ఒక పర్సన్ ఉండేవాడు. తన వల్ల ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ బాగుపడ్డారు. అందులో కాటన్ బిజినెస్ నడుస్తుంది. ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ పత్తి పండించడంతో చుట్టుపక్కల గ్రామాలతో పాటు దేశ విదేశాల్లోకి ఆ పత్తి ట్రాన్స్పోర్ట్ అయ్యేది. అయితే ఇదంతా దగ్గరుండి ఒక వ్యక్తి నడిపించేవాడు. ఆ వ్యక్తి అంటే ఆ ఏరియా వాళ్ళందరికీ దైవంతో సమానం. సో ఇది తెలుసుకున్న జర్నలిస్ట్ రమణి వచ్చేసి తను పనిచేసే న్యూస్ ఛానల్లో ఒక న్యూస్ గా దీన్ని కూడా చివరి పేజీల్లో ప్రింట్ చేస్తే దాన్ని చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడడంతో పాటు ఏకంగా ప్రైమ్ మినిస్టర్ నుంచే ఫోన్ కాల్ వస్తుంది ఆ ప్రింటింగ్ ని ఆపేయమని, అతని గురించి ప్రింట్ చేయకూడదు అని చెప్పి. దీంతో జర్నలిస్ట్ గా తనని సస్పెండ్ చేస్తారు ఈ న్యూస్ ని ప్రింట్ చేయించినందుకు. ఆ తర్వాత అసలు ఎందుకని ఇంతమంది ఇలా భయపడుతున్నారు, ఇంతకీ ఆ పర్సన్ ఎవరు, తన గురించి న్యూస్ ప్రింట్ చేస్తేనే ఇంతమంది ఎందుకని రియాక్ట్ అవుతున్నారని చెప్పి తన గురించి తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ పెరిగి తన గురించి అప్పటి నుంచి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఆ తర్వాత తలకొండలోని ప్రజలు అతన్ని దైవంగా భావిస్తుంటారు అని చెప్పాను కదా. ఆ ప్లేస్ కనుక్కొని తలకొండ దగ్గరికి వెళ్తే ఆ పర్సన్ కూడా అక్కడే ఉన్నాడు అని తెలుసుకొని ఫైనలీ అతను చూడాలని ఆ ప్లేస్కి వెళ్తే ఆ ఏరియా మొత్తం ఖాళీ బూడిదైపోయి ఉంటుంది. దాంతో ఆ ఏరియాలో ఒక పెద్ద ఒక విగ్రహం పెట్టి పూజిస్తూ ఉన్నాడు. ఇతనే అమ్మ మా దేవుడు, మా దేవుడే మా జీవితాలని మార్చాడు అని చెప్తాడు. దీంతో సార్ కనీసం మీరైనా అతని గురించి చెప్పరా, ఎవరిని అడిగినా చెప్పట్లేదని తాతని అడిగితే ఈగల్ అనే పేరుతో ఒక కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్ ఇస్తాడు తాత. ఈగల్ అని చెప్పేశాడు కాబట్టి ఈగల్ అన్న టైటిల్ కార్డ్ కూడా పడిపోతుంది ఇక్కడ. ఆ తర్వాత రమణికి ఆ ఏరియా సీఎని కలిస్తే అసలేం జరిగిందో తెలుస్తుందని తెలిసి సీఎని వెళ్లి కలిస్తే, అమ్మా ఏంటమ్మా నువ్వు అతని గురించి అడుగుతున్నావా, పెద్ద విధ్వంసం అతను, విస్ఫోటనం అతను అని ఇంకా పీక్ లెవెల్లో ఎలివేషన్ ఇస్తున్నాడు అతనికి. ఆ తర్వాత అతను నువ్వు వెళ్ళి ఏరియా ఎమ్మెల్యేని కలువు, అప్పుడు నీకు అతని గురించి చెప్తాడు అని చెప్తాడు. దాంతో కనీసం ఎమ్మెల్యే దగ్గరికైనా వెళ్తే అతని గురించి నిజం తెలుస్తుందని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే రమణి వెళ్ళి అతని గురించి అడిగితే ఎమ్మెల్యే కూడా భయం వచ్చేస్తుంది. వామ్మో ఏంటి మీరు అతని గురించి అడుగుతున్నాడా, అతను ఒక విధ్వంసం విస్ఫోటనం అని ఇంతకు ముందు చెప్పిందే చెప్తాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే పిఏ ఒకడు ఉంటాడు. అతని గురించి కొంచెం చెప్తాడు. గిరిజన ప్రజలందరూ అతన్ని దేవుళ్ళ చూస్తారు. ఇక్కడ పండించే పత్తితో నాణ్యమైన ఒక పట్టు ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీని అతనే నడిపిస్తూ ఉంటాడు. అతని ఆజ్ఞ లేకుండా తన కోటలోకి ఎవ్వరూ రావడానికి వీల్లేదు, చీమ కూడా లోపలికి రాలేని పరిస్థితి. కట్ చేస్తే రాజేష్ అని ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ తలకోనలో, అది కూడా మన హీరో సహదేవ్ కట్టించిన ఫ్యాక్టరీ కింద బాక్స్ సైట్ ఉంది. దాన్ని గనక మనం తీసుకున్నామంటే మనం కోట్లు సంపాదించుకోవచ్చు, నీకు డీల్ ఓకే అంటే చెప్పు 300 కోట్లు ఇస్తాను అంటాడు. దాంతో ఎమ్మెల్యే కూడా ఓకే చెప్పి డీల్ ఓకే, ఎలాగైనా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, ఫస్ట్ ఈ ఊర్లో ఏం చేయాలన్నా సహదేవ్తో మాట్లాడే చేయాలి అని చెప్పి సహదేవ్ దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పాలి అని అనుకుంటాడు. రమణి సహదేవ్ గురించి ఈగల గురించి తెలుసుకుంటుందని రా ఏజెంట్ అయినటువంటి ప్రమోద్ తెలిసి రమణి దగ్గరకు వచ్చి తనని పరిచయం చేసుకుని సహదేవ్ గురించి తనకి తెలిసింది తను చెప్తాడు. రా ఏజెంట్ ప్రమోద్ ని ఇండియాలోకి పిలిపించి వెపన్స్ బయట నుంచి ఇక్కడ తీసుకొచ్చి స్మగ్లింగ్ చేస్తున్నారని అతని గురించి చెప్పి ఈగలే ఇదంతా చేస్తున్నారని, సహదేవ్ కి ఈగలకి ఏదో సంబంధం ఉంది, ఎలాగైనా దీన్ని కనిపెట్టాలి అని చెప్తుంటాను. ఈగల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే స్నైపర్ గన్ యూజ్ చేయడంలో అతనికి మించిన వాడే లేదు. అతని కోసమే గన్ తయారైనట్టు అతను ట్రిగర్ పెడితే గురి తప్పనే తప్పదనమాట, అంత పవర్ఫుల్ తను. కట్ చేస్తే ఇంకో పక్క రాజేష్ అనే ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ వచ్చేసి ఆ ఏరియా ఎమ్మెల్యేతో కలిసి బాక్స్ సైట్ ని కొట్టేయాలి అని ప్లాన్ చేస్తారు కదా. ఈ విషయం ఈగలకి తెలిసి తన దగ్గరున్న వెపన్స్ అండ్ గన్స్ తో అని వాళ్ళని షూట్ చేసి విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను, ఈ ఏరియాకి కాపలా అవుతాను, విధ్వంసం నేను అని చెప్పి ఒక మాస్ వార్నింగ్ ఇచ్చి ఇక మీదట బాక్స్ సైట్స్ మీద నీ కన్ను కూడా పడకూడదు అని అతనితో అంటే భయపడిపోయి సార్ నన్ను ఇంతటితో వదిలేయని ఎమ్మెల్యే గారు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానండి, ఫస్ట్ నాకు నా ప్రాణాలు కావాలి, ఆ తర్వాత నేను ఎన్ని డబ్బులైనా సంపాదించుకుంటానని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో మన ఎమ్మెల్యేకి ఇదే
ఇదేందయ్యా ఇది 300 కోట్లు అన్నావు, ఇప్పుడేంటి ఇలా అంటున్నావు అని చెప్పి వాడు పోతే ఏంటి నేను స్కెచ్ చేస్తానని తను బ్లాక్ సైడ్స్ ని కొట్టేయాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత పట్టు ఫ్యాక్టరీలో ఉన్న సహదేవ్ దగ్గరికి వెళ్ళి ఏమయ్యా సహదేవ్ నీకు కూడా కొంచెం షేర్ ఇస్తానులే, 1 కోటి తీసుకో అని చెప్పి ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఆ వంతు ఆర్థిక సహాయం చేస్తానులే, నేను చెప్పిన దానికి ఒప్పుకో అని అంటే ఒక మా సంభవం చేసి అతనికి కూడా ఒక గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఇది నా ఏరియా, ఇక్కడ ఏం చేయాలన్నా నన్ను దాటుకునే చేయాలి, నేను పర్మిషన్ ఇవ్వను అని చెప్పి. కట్ చేస్తే ఇంతవరకు జరిగిందంతా రెమినీ దగ్గర ఎమ్మెల్యే పిఏ చెప్తూ ఉంటాడు. ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, కాన్సన్ట్రేషన్ తో వినండి. ఆ తర్వాత తను పద్మ టీచర్ దగ్గరికి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి అని చెప్పడంతో ఈసారి రెమని పద్మ టీచర్ దగ్గరికి వెళ్ళి తన గురించి అడుగుతుంది. అయితే పద్మ టీచర్ తన గురించి అడగడానికంటే ముందు నువ్వేం కావాలో నాకు తెలుసు, నువ్వు ఏదైతే వినాలనుకుంటున్నావో నేను అదే చెప్తానని ఇంకా తన గురించి ఎలివేషన్స్ ఇస్తూ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. పద్మ వచ్చేసి ఇంతకు ముందు నక్సలైట్ల గ్రూప్ లో పనిచేస్తుంది. అయితే వెపన్స్ అన్ని సహదేవ్ అలియాస్ ఈగలే స్మగ్లింగ్ చేస్తున్నాడు అని తెలుసుకుని ఎలాగైనా నిజం కనిపెట్టడం కోసం వాళ్ళ మనుషుల్లో ఒక మనిషిగా పద్మ అక్కడికి వెళ్ళి, అయితే వాళ్ళ మనిషిగా ఫ్యాక్టరీలో ఉండి ఎంత వెతికినప్పటికీ ఒక్క గన్ కూడా ఒక్క వెపన్ కూడా దొరకనే దొరకదు. దీంతో బయట ఇతని గురించి రకరకాలుగా చెప్తున్నారు, ఇక్కడికి వస్తే ఒక్క గన్ కూడా లేదేంటి అని అనుకున్న సమయంలో సత్యదేవ్కి అండ్ అలాగే అతని దగ్గరకున్న జైకి పద్మ గురించి తెలిసి తను ఎందుకు ఇక్కడికి వచ్చిందో వీళ్ళకి ముందుగానే తెలిసి ఫైనల్లీ పద్మకి ఆ ఫ్యాక్టరీ కింద ఉన్న వెపన్స్ ని జై చూపిస్తాడు. దాంతో పద్మ వెపన్స్ ని చూడంగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే అన్ని వెపన్స్ ఉంటాయి అక్కడ. దాన్ని చూసిన తర్వాత ఈ ఊరి వాళ్ళ దగ్గర దేవుడుగా ఉన్న తను ఈ వెపన్స్ తో ఏం చేసుకుంటాడు అన్న క్వశ్చన్స్ రేజ్ అవుతుంది. అండ్ అప్పటికే రా ఏజెంట్ అయినటువంటి ప్రమోద్ కూడా అక్కడే ఉంటాడు. యాక్చువల్లీ ప్రమోద్ ఇంతకు ముందు అక్కడికి వచ్చింటాడు వీళ్ళ గురించి తెలుసుకోవాలని, వీళ్ళ సీక్రెట్ ఏంటి, వీళ్ళు ఎలా ఇదంతా చేస్తున్నారని తెలుసుకోవడం కోసం. అయితే ప్రమోద్ ని కూడా వీళ్ళు కనిపెట్టి ఇప్పుడు ప్రెసెంట్ లో ప్రమోద్ ని అండ్ అలాగే పద్మని వీళ్ళిద్దరిని చైర్లో కట్టేసి ఆ వెపన్స్ ని చూపిస్తుంటే ఆ ఏరియా ఎమ్మెల్యే వచ్చేసి కొంతమంది మనుషులను పంపించి సహదేవ్ని చంపడానికి ప్లాన్ చేస్తాడు. అయితే అక్కడ ఉన్నది ఎవరండి, పైగా ఈగల్ అండ్ ఆల్సో విధ్వంసం విస్ఫోటనం తన మాసం క్లాస్ చూపించి గన్స్ తో షూస్ చేసి చంపేస్తే ఎమ్మెల్యే భయపడిపోతాడు. ఓరి నాయనో ఏంట్రా ఇది ఇలా అయిపోయిందని. ఆ తర్వాత ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి నేను చెప్పేది గుర్తు పెట్టుకో, లోపల డేంజర్ ఉందని నేను గేటు బయటే డేంజర్ బోర్డు పెట్టాను, దీంతోనే మీరు అర్థం చేసుకోవాలి. తెలిసి కూడా నువ్వు లోపలికి రావడానికి ప్రయత్నిస్తే నువ్వు చూడబోయేది విధ్వంసాన్ని కాదు విస్ఫోటనాన్ని. ఇంతటితో వింటర్ మిషన్ సెకండ్ హాఫ్ లో కొలబోయే ముందు మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ క్రేజీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ అవగానే జర్నలిస్ట్ రమణి వచ్చేసి ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ అయినటువంటి రాజేష్ గురించి డీటెయిల్స్ కనుక్కొని అతనికి ఫోన్ చేసి తన గురించి అడిగితే అతను ఏం చెప్తాడంటే యాక్చువల్ గా తను సహదేవ్ని ఎదుర్కోవాలంటే తనకంటే పవర్ఫుల్ ఒక వ్యక్తి కావాలని చెప్పి కాళీ అనే ఒక ఫైటర్ ని తీసుకురావాలని చెప్పి ఫైనలీ అతన్ని జైల్లో ఉంటే బయటికి తీసుకొస్తాడు. అతను జైలుకి వెళ్ళడానికి ఒక కారణం ఉంది, మీకు ముందు ముందు తెలుస్తుంది. ఆ తర్వాత నక్సలైట్ గ్యాంగ్ లో పద్మ అనే ఒక అమ్మాయి ఉంటుంది కదా, తనని సహదేవ్ అని అలాగే జై ఫ్యాక్టరీ అడుగు బాగాన బంధించి పెట్టేసింటారు. ఇప్పుడు నక్సలైట్లు అండ్ అలాగే కొంతమంది టెర్రరిస్టులు వీళ్ళందరూ కలిసి అతని మీద అటాక్ చేస్తే మళ్ళీ తను తన తెలివిని వాడి ఫ్యాక్టరీ చుట్టూ గన్స్ పెట్టింటాడు. దాంతో షూట్ చేసి అందరితో ఫైట్ చేస్తాడనమాట. ఆ తర్వాత జర్నలిస్ట్ రమణి వచ్చేసి రచన అనే ఒక అమ్మాయికి అండ్ అలాగే సహదేవ్కి వీళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉంది, ఇది ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పి అందరిని అడిగితే తన గురించి ఎవరు చెప్పట్లేదు. ఆ తర్వాత ప్రెసెంట్ లో యూరోప్ లో ఉన్న సహదేవ్ ఫ్రెండ్ అనేటువంటి జైన్ కలిస్తే ఈ విషయం తెలుస్తుంది, తన గురించి అంతా చెప్తాడు అని యూరోప్ లో ఉన్న జై దగ్గరికి వెళ్ళి ఈ రచన ఎవరు, సహదేవ్ కి రచనకి సంబంధం ఏంటి అని అంటే అప్పుడు చెప్తాడు జై సహదేవ్ కి రచనకి అసలు ఏంటి సంబంధం అని. డబ్బుల కోసం సహదేవ్ అండ్ అలాగే జై వీళ్ళిద్దరు కలిసి స్నైపర్ గన్ యూస్ చేసి షూట్ చేసి చంపేసేవాళ్ళు. స్నైపర్ షూటర్స్ అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ పనిలో భాగంగా కాళీ అనే ఒక అతన్ని షూట్ చేసి చంపాలని డబ్బులు తీసుకుని కొంతమంది దగ్గర కాళీని కొంత దూరంలో బిల్డింగ్ పై నుంచి షూట్ చేయబోతుంటే తనకి ఒక అమ్మాయి కనిపిస్తుంది, తనే రచన. రచనని చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఫస్ట్ టైం చూడంగానే సహదేవ్ కి ప్రేమ పుడుతుంది. ఆ తర్వాత రచనని ఆ ఏరియాలో ఉండే వాళ్ళు కొంతమంది డబ్బులు ఇవ్వమని అలాగే తన హ్యాండ్ బ్యాగ్ ని ఇవ్వమని బెదిరించి మొత్తం తీసుకుంటూ ఉంటే ఇది గమనించి సహదేవ్ వచ్చేసి దూరం నుంచే గన్
గన్తో షూట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రచనని కాపాడుతాడు. దాంతో రచనకి అర్థమైంది ఏంటంటే తనని ఎవరో కాపాడారు, కావాలనే తనని కాపాడారు అని తన గురించి తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత సహదేవ్ మన రచనని ఫాలో అవడం ఇదంతా జరుగుతుంది. నేను నిన్ను చూస్తున్నాను అని గన్తో షూట్ చేసి సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు సహదేవ్. మన రచన వచ్చేసి కంటికి కనిపించకుండానే మనల్ని ఇంత సెక్యూర్ గా చూసుకుంటున్నాడు, ఒకవేళ మన పక్కన జీవితాంతం అతను ఉంటే ఇంకెలా చూసుకుంటాడని చెప్పి తన మీద ఫీలింగ్స్ పెంచుకుంటుంది. ఈ ప్రాసెస్ లోనే వీళ్ళ మధ్య బాండింగ్ పెరిగి పెరిగి ప్రేమగా మారిపోతుంది ఒకరినొకరు చూడకుండానే. రచన స్టూడెంట్ గా సుహన అనే ఒక క్యూట్ పాప ఉంటుంది. తనని మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసే ఉంటారు, ఒకవేళ చూడకుండా ఉంటే స్క్రీన్ మీద చూసేయండి, గుర్తు వచ్చేస్తుంది. రచన కనిపెట్టదు కానీ సుహన కనిపెట్టేస్తుంది. ఈ విధంగా సహదేవ్ అలాగే జై వీళ్ళిద్దరూ తనని ఫాలో అవుతున్నారు అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మీరు వన్ సైడ్ గా లవ్ చేయడం ఏం నచ్చట్లేదు, ఎలాగైనా మేడం నీ గురించి చెప్పాల్సిందే అని నెక్స్ట్ డే సుహానా సహదేవ్ గురించి చెప్పేస్తుంది, తన్ని పరిచయం కూడా చేస్తుంది. ఆ తర్వాత సహదేవ్కి అలాగే రచనకి వీళ్ళిద్దరి మధ్య ఎలాగో ఇంతకు ముందే ప్రేమ పుట్టేసి ఉంటుంది కాబట్టి పెళ్లి కూడా చేసుకుంటారు. ఆల్వేస్ హ్యాపీ. అన్ని బాగానే ఉన్న సమయంలో వీళ్ళ లైఫ్ లో అనుకోని విషాదం జరుగుతుంది. అదేంటంటే ఒక టెర్రరిస్ట్ అటాక్ లో రచన అలాగే సుహన వీళ్ళిద్దరికి గాయమయ్యి చనిపోతారు. అప్పటికే రచన ప్రెగ్నెంట్ అయింటుంది. ప్రెగ్నెంట్ అయిన తను చనిపోవడంతో ప్రాణానికి ప్రాణంగా అంతవరకు ప్రేమించిన ఒక పర్సన్ దూరం అవడంతో మన క్యూట్ పాప సుహన కూడా అదే అటాక్ లో చనిపోవడంతో తనకి చాలా బాధేసి తను చేసిన పని మీద తనకి కోపం వస్తుంది. అప్పటి నుంచి తన దగ్గర ఉన్న గన్స్ అన్నిటినీ ఒక చోట చేర్చి పెట్రోల్ పోసి తగలెట్టేస్తాడు. కోపం వస్తుంది తనకి. మనం పంపించే గన్స్ ఒక రాంగ్ పర్సన్ చేతిలోకి వెళ్తే ఇంతటి విధ్వంసానికి కారణమైంది. రచన అలాగే సుహన వీళ్ళిద్దరూ దూరం అయ్యారు అని చెప్పి అప్పటి నుంచి గన్స్ ని స్మగ్లింగ్ చేయడం ఆపేస్తాడు. ఆ తర్వాత రచన జ్ఞాపకార్థంగా ఇండియాలోకి వచ్చి మదనపల్లిలో తనకోణలో ఒక పత్తి ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి అందులో గన్స్ అన్ని పెట్టి దాన్ని ఎవ్వరికి అందకుండా చేస్తాడు. ఇది తెలుసుకున్న మిగతా వాళ్ళు అప్పటి వరకు తన దగ్గర గన్స్ తీసుకున్న వాళ్ళు తనపై కోపంతో తన కోణలో తను ఉన్నాడని తెలుసుకుని తన ఫ్యాక్టరీ మీద అటాక్ చేయడానికి వస్తారు. అండ్ వాళ్ళతో పాటు తను చంపాలనుకున్న కాళీ కూడా అక్కడికి వస్తాడు. ఇంతకీ కాళీ అక్కడికి ఎందుకు వచ్చింటాడంటే కాళీ కూతురే సుహన. అదేనండి మన ఇన్స్టాగ్రామ్ క్యూట్ పాప. తను చనిపోవడానికి కూడా సహదేవే కారణం. ఈ రోజు అతను చేసిన పని వల్ల తన కూతురు చనిపోవాల్సి వచ్చింది అని చెప్పి తన మీద పగ తీర్చుకోవడం కోసం ఎలాగైనా సహదేవ్ని చంపేయాలని అక్కడికి వచ్చింటాడు. అతను వచ్చి ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికే పంపించేస్తాను అని తనతో గొడవ పడుతూ ఉంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని చెప్పి తనతో గొడవ పడతాడు. వీళ్ళిద్దరి మధ్య బిగ్ ఫైట్ నడుస్తుంది. ఆ తర్వాత రాయ్ ఏజెంట్ వాళ్ళు వీళ్ళందరూ సహదేవ్ ఎక్కడున్నాడో కనుక్కొని అతని మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే తన మొత్తం ఫ్యాక్టరీనే తగలబెట్టేస్తాడు. ఇది జరిగింటుంది. ఇదంతా ప్రెసెంట్ లో జై వచ్చేసి రమణికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత జైని రమణి సహదేవ్ ఏమయ్యాడు, ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగితే సహదేవ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే ఇప్పుడు నీకు అతని గురించి ఒక కంక్లూజన్ వస్తుంది అని చెప్పి కాళీని వెళ్లి కలవమంటాడు. ఆ తర్వాత యూరోప్ లో ఉన్న కాళీని వెళ్లి కలిస్తే కాళీతో పాటు ఒక చిన్న పాప కూడా ఉంటుంది. దాంతో రమణి వచ్చేసి కాళీ అసలు ఏమైంది, ఇంతకీ సహదేవ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఆ రోజు అని అంటే అప్పుడు చెప్తాడు ఆ రోజు ఏం జరిగిందని. యాక్చువల్ గా రచన ఒక గర్ల్ బేబీకి జన్మనిచ్చుంటుంది. తను పుట్టిన తర్వాతనే హాస్పిటల్లో చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత సుహన కూడా చనిపోవడంతో సుహన వాళ్ళ నాన్న కాళీ ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకుని తన కూతుర్ని కాళీ కూతురుగా పెంచింటాడనమాట. తనతో కాళీలాగే మాట్లాడి తనకి తన కూతురులాగా ఇచ్చేసింటాడు. తను చేసిన త్యాగానికి నా పగ చాలా చిన్నదనిపించింది, దాంతో అతని మీద నాకు కోపం పోయింది అని చెప్తాడు. ఆ తర్వాత నేను ఆ కొండ మీదకి వెళ్ళాను, తలకోన కొండ మీద బూడిద తప్ప నాకేం కనిపించలేదు అని అంటే అతని చావును కూడా అతనే నిర్ణయించుకున్నాడు. ఆ రోజు ఫ్యాక్టరీతో పాటు అతను కూడా చనిపోయాడు అని చెప్తాడు. ఇది విన్న తర్వాత రమణి షాక్ అయిపోతుంది. ఇంతమందిని ఇన్ని విధాలుగా అతని గురించి అడిగి తెలుసుకున్న తర్వాత అతను చనిపోయాడు అని తెలిస్తేనే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, అంత మొండోడికి ఇలాంటి ఒక ముగింప అని అంటుంది. ఎగ్జాక్ట్లీ నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఆ తర్వాత నేను అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. అప్పుడే నాకు తెలిసింది అతను చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు.
ఎక్కడున్నా సరే అతను మనల్ని చూస్తూ ఉంటాడు, అతను బ్రతికే ఉన్నాడు అని చెప్తాడు. ఆ తర్వాత సహదేవ్ ఎలా మంచివాడిగా మారాడు అనే దాని గురించి ఈగల్ అనే ఒక బుక్ రాసి పబ్లిష్ చేస్తుంది. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఆగండి, ఇంకా మూవీ అయిపోలేదు. ఇంతవరకు మీరు చూసింది కేవలం మధ్యాహ్నం మాత్రమే, ఆరంభం ఇంకా మీరు చూడలేదు. ఆరంభం ఎంత భయంకరంగా ఉంటుందంటే మీరందరూ అసలైన ఈగల్ విశ్వరూపం చూస్తారు అన్న మాటతో పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. మేబీ పార్ట్ 2 కూడా తీయొచ్చు. అమ్మయ్యా, ఫైనలీ మూవీ కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనేదాన్ని కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. వీలైనంత వరకు షార్ట్ అండ్ స్పీడ్ గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని పాయింట్స్ మిస్ చేసినప్పటికీ అది అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించకపోవడంతోనే అలా చేసింటాను. ఐ హోప్ మీరందరూ అర్థం చేసుకోండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. జై హింద్.